ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏమైంది, రైతు బంధు రాలేదు, ఇక రాదా, చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన. మరి రైతు బంధు వెంబడే పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్, ముఖ్యమంత్రి, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి తరుణంలో రైతు బంధు పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి. మరి ఎప్పటి నుంచి క్రెడిట్ కాబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్. మొత్తానికి రైతు బంధు విషయానికి వచ్చేసి అన్ని జిల్లాల వారిగా డీటెయిల్డ్ లిస్ట్ అవుట్ చేశారు. 5 acres వరకు క్రెడిట్ చేస్తారా, 10 acres వరకు లిమిట్ పెడతారా అనేటువంటి ప్రశ్నకు కూడా క్వశ్చన్ కూడా ఆన్సర్ గా ప్రభుత్వం ఇచ్చింది. 10 acres వరకు అయితే క్రెడిట్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా యుద్ధ ప్రాతిపదికన వారం లోపే ఈ రైతు బంధు ప్రక్రియనంతా పూర్తి చేయాలి. రైతులందరికీ తప్పకుండా ఆశలు చిగురించేలా ఈ రైతు బంధు డబ్బులంతా వెంబడి రైతుల ఖాతాలో క్రెడిట్ చేయాలని చెప్పేసి బ్యాంక్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అండ్ ఫండ్స్ ను కూడా బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. దీంతో మొత్తానికి రైతులకు రైతు బంధు పేమెంట్ ఇవాల్టి నుంచి క్రెడిట్ కాబోతున్నాయి. ఏమాత్రం మీకు క్రెడిట్ కాకుండా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు క్రెడిట్ అయ్యాయి, వన్స్ కాని పక్షంలో మీ జిల్లా పేరు తెలియజేయండి. రైతు బంధుకు సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా, మీ ఒపీనియన్ మాత్రం వన్స్ మీ కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.